ఎక్కడ చూసినా నాన్ వెజ్ పికెల్సే. అలాంటి దుమ్ము లేపుతున్న నాన్ వెజ్ పికెల్స్ లో చికెన్ పికెల్ ఈ విధంగా ట్రై చేశారంటే మీకు డెఫినెట్ గా చాలా బాగా వస్తుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంగ్రీడియంట్స్ అన్ని నేను కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. మసాలాలన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకొని పౌడర్ లో చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ పీసెస్ ని కడాయిలో వేసుకొని వాటర్ అంతా పోయే వరకు ఉంచి ఆ పీసెస్ ని వేడిగా ఉన్న ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. దీనికి 1 కప్పు ఆయిల్ వేసుకొని చికెన్ పీసెస్ ని వేసి నేను చూపించిన విధంగా ఎర్రగా ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇప్పుడు అదే ఆయిల్ లో 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్ వేసుకొని మనం ముందుగా ఆడించి పెట్టుకున్న మసాలా కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ని కూడా వేసి కలిపి అది చల్లారిన తర్వాత మాత్రమే 3 నిమ్మకాయల పిండిన రసాన్ని అందులో కలిపి ఒక రోజంతా ఉంచితే బాగా ఊరుతుందండి. ముక్కలకి బాగా పడుతుంది అనమాట. గాలి తగలలేని జాడీలో ఈ పచ్చడిని వేసి మనం ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏ పేజ్ లోకి వెళ్ళి కొనవసరం లేదు. ఇంట్లో ఈజీగా మనమే చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.